మీరు ఇంకా ఇమిగ్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేదా? అయితే మీ ఓటు హక్కు కోల్పోయినట్టేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఎస్ఐఆర్ ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో వాటి మీద చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ముందుగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వాళ్ళ ఓటు హక్కుల్ని ఉంచాలా లేదంటే వద్దా, లేదంటే రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న వాళ్ళు, అలాగే చనిపోయిన వాళ్ళ ఓటు హక్కు వివరాలు లాంటి అన్ని డీటెయిల్స్ అయితే వెరిఫై చేసి మనకు ఒక డ్రాఫ్ట్ రోల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకోసం ఎవ్రీ 10 to 15 years 20 years కి అలా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనకు భారతదేశ ఎన్నికల సంఘం అయితే కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 20 రోజుల నుంచి ఈ ఎన్యూమరేషన్ అయితే జరుగుతుంది ఎస్ఐఆర్ కి సంబంధించి. అందులో చాలా మంది అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారో వాటిని అయితే ఫిల్ చేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ని బేల్ వర్క్స్ కి అయితే సబ్మిట్ చేశారు. మరియు దీనికి మరొక 2 రోజులు మాత్రమే గడువు అయితే ఉంది. ఇప్పటికీ ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సిందిగా మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు, దాన్ని కోల్పోకూడదు అనమాట. కాబట్టి మీ దగ్గర ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చింటారో అందులో మీరు మీ డీటెయిల్స్ 2002 లో ఉంటే గన అక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఎన్యూమరేషన్ ఫామ్ లో లెఫ్ట్ సైడ్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి, అలాగే మీ డీటెయిల్స్ 2002 ఎస్ఐఆర్ లిస్ట్ లో లేకుండా ఉంటే రైట్ సైడ్ ఉన్న ఆ లిస్ట్ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో అందులో ఫిల్ చేసి కింద ఉన్న కాలమ్స్ యాజ్ టీజ్ గా మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మరియు మీ స్పౌస్ నేమ్ అయితే ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి కింద సైన్ చేయించి బిఎల్ఓ గారికి అయితే మీరు ఉన్నా ఇవ్వండి, లేదంటే మీ తరపున ఎవరైనా మీ బంధువులు కానివ్వండి, లేకుంటే మీ వైఫ్ లేదా మీ హస్బెండ్ లేదంటే మీ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళైనా కూడా ఈ ఎస్ఐఆర్ ఫామ్ అయితే సబ్మిట్ చేస్తే మీ ఓట్ అయితే పదిలంగా ఉంటుంది. లేకుండా ఉంటే ఏం జరుగుతుంది, మరియు మళ్ళీ తర్వాత ఈ ఓట్ ట్రాన్స్ఫర్ లాంటివి కానివ్వండి, కొత్త ఓట్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు లాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ముందుగా ఈ ఎస్ఐఆర్ లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 15వ తేదీ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. 2 రోజుల్లో ఈ ఎస్ఐఆర్ అనేది మనకు ముగుస్తుంది అనమాట. ఇప్పటికీ దాదాపు 80 లక్షల మంది ఓటర్లు ఇంకా వాళ్ళ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయలేదని మనకు ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది. ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ని మీరు ఫిల్ చేసి మీ బిఎల్ఓకి సబ్మిట్ చేస్తే మీ ఓట్ అయితే ఉంటుంది. లేదంటే ఏం జరుగుతుంది అన్నదైతే ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఏదైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ని మీరు ఫిల్ చేసి అలాగే మీ ఫోటో పేస్ట్ చేసి ఇవ్వకుండా ఉంటే 15వ తేదీ తర్వాత కూడా మనకు ఏదైతే ఒక 1 month లో ఏదైతే మొత్తం డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశారో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చిన ఓటర్ లిస్ట్ కు మాత్రమే మనకు డ్రాఫ్ట్ రోల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది 1 నెల తర్వాత. మరియు ఎవరైతే ఈ డేటాను అయితే సబ్మిట్ చేయకుండా ఉంటారో వాళ్ళకైతే తిరిగి మళ్ళీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వకపోతే డైరెక్ట్ గా ఓట్ తీసేస్తారా అంటే అలా ఉండదు. వాళ్ళకి కొద్దిగా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే మనకు ఈ ఇచ్చిన డేటాని డ్రాఫ్ట్ రోల్ అని మనకు మళ్ళీ తర్వాత ఒక 1 month తర్వాత ఆ డ్రాఫ్ట్ రోల్ ని మనకు భారత ఎన్నికల సంఘం వాళ్ళ వెబ్సైట్ లో అయితే ప్రచురించడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ రోల్ అయితే మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఇవ్వని వాళ్ళు కూడా ఆ డేటాను అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అందులో లేకుండా ఉంటే అప్పుడు మీరు మళ్ళీ అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. దానికి కూడా మనకు 1 month అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ అబ్జెక్షన్స్ అవి ఏదైతే మీ పేరు లేకుండా ఉంటేనో లేకుంటే ఎటువంటి కారణాల ద్వారా అయినా
మీ ఓటు హక్కును తీసివేసి ఉంటే మీరు అబ్జెక్షన్స్ అయితే మనకు రేస్ చేయొచ్చు. వాటిని అయితే పరిశీలించి మీ ఓటునైతే మళ్ళీ అందులోకి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆ 1 month తర్వాత మనకు ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ రోల్ నే మనకు తర్వాత అన్ని ఎలక్షన్లకు అయితే యూజ్ అయితే చేస్తారనమాట. అలాగే రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, అలాగే ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు కానివ్వండి, ఆ డ్రాఫ్ట్ రోల్ నే మనకు అందులో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు వేయడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారు. కాబట్టి ఇంకా ఈ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయని వాళ్ళు ఆ నోటీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఆ డేటాను అయితే మీరు సబ్మిట్ చేస్తే మీ ఓటు అయితే అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటికీ ఏదైతే ఆ 80 లక్షల మంది ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ డేటాను అయితే సబ్మిట్ చేయాల్సిందిగా మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు కొత్త ఓట్లకు సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం లేదనమాట. ఏదైతే మనకు ఈ ఎస్ఐఆర్ అయితే జరుగుతుందో ఆ ఎస్ఐఆర్ వలన ఇప్పుడు కొత్త డేటాను తీసుకుంటే మళ్ళీ వాటి ఇంక్లూజన్ చేసి అలాగే వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ నేమ్ ఇంక్లూజన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాగే మళ్ళా వాళ్ళ డేటా వెరిఫై చేయడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ నెల 21 తర్వాత మీకు ఆ కొత్త ఓటర్ల నమోదు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఉంటారో వాళ్ళైతే మళ్ళీ ఈ ఓటు హక్కుకు అప్లై చేసుకొని ఏదైతే మనకు ఫైనల్ డ్రాఫ్ట్ రోల్ ఉంటుందో అందులో మీ పేరు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఏదైతే బిఎల్ఓలే ఆ కొత్త ఓటర్కి సంబంధించిన అప్లికేషన్లు కూడా తీసుకుంటారని మనకైతే వెల్లడించడం జరిగింది. కానీ ఏదైతే ఈ అనివార్య కారణాల వల్ల ఏదైతే డేటా వెరిఫికేషన్ సంబంధించి అనివార్య కారణాల వల్ల ఆ అప్లికేషన్స్ అయితే వాళ్ళైతే ప్రెజెంట్ అయితే తీసుకోవడం లేదు. 21 తర్వాత ఆ అప్లికేషన్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. మరియు మీ నేమ్ ఇంక్లూజన్ కూడా విత్ ఇన్ 10 days లోనే కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది. ఇది కొత్త ఓటర్లకి సంబంధించిన వివరాలు అన్నమాట. అలాగే ఏదైతే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మైగ్రేట్ అయిన వాళ్ళ పరిస్థితి కానివ్వండి, లేదంటే ఏదైతే ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎలా ఓటును ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు ఒకసారి మీకు చెప్తాను. దానికి సంబంధించి కూడా ఏదైతే కరెక్షన్స్ కానివ్వండి లేకుంటే మైగ్రేషన్ కానివ్వండి ఇప్పుడైతే జరగడం లేదు. కరెక్షన్స్ సంబంధించి ఇప్పుడు మీరు మీ దగ్గర తీసుకున్న ఎన్యూమరేషన్ ఫామ్స్ లో మీరు ఏదైతే డేటాను అయితే ఫిల్ చేస్తారో ఆ డేటా ప్రకారమే మీకు కరెక్ట్ ఎలక్ట్రల్ రోల్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు కరెక్షన్స్ అయితే ఏవైనా ఉండి ఉంటే మీరు అప్లై చేసినప్పుడే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడే ఆ డీటెయిల్స్ అయితే పెట్టి ఉంటే కనుక ఆ డేటా అయితే కరెక్ట్ అయ్యి మీకు కరెక్ట్ డేటాతో మీకు ఆ ఓటర్ కార్డ్స్ అనేటివి ఆ ఓటర్ లిస్ట్ లో రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ తప్పులు ఉంటాయన్న వాళ్ళు మళ్ళీ 21 తర్వాత ఆ కరెక్షన్స్ కూడా ఫామ్ 8 ను ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈ నెల 21 తర్వాతనే అవకాశం అయితే కల్పిస్తారు. అదే దీన్ని ఎస్ఐఆర్ లో ముందు ముఖ్య కారణం కూడా ఏంటంటే 2 చోట్ల ఓటు, కొందరు అమ్మగారి ఇంటి దగ్గర అలాగే అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర, అలాగే కొందరు ఒక నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలో ఓట్లు వేయడం అయితే మనం చాలా చోట్ల అయితే చూసాము. అలాంటి వాటినన్నింటినీ నివారించడానికే ఈ ఎస్ఐఆర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 21 తర్వాత మీరు ఒకవేళ షిఫ్టింగ్ పెట్టుకోవాలన్నా ఫామ్ 8 ని మీకు బిఎల్ఓ గారి దగ్గరనే ఆ షిఫ్టింగ్ ఆప్షన్ అయితే పెట్టుకొని మీ ఊరు ప్రెసెంట్ ఎక్కడైతే మీరు ఉంటున్నారో ఆ ఊరికే మీ ఓటు హక్కుని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ పెళ్లి అయ్యి ఉండి 2002లో తర్వాత పెళ్లి అయ్యి ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ లో కూడా వాళ్ళ డేటా లేని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల డేటాతో అయితే మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది అయితే చేసుకున్నారు. కానీ ఇంకా చాలా మంది అయితే వాళ్ళ ఫాదర్ లేదా మదర్ డేటా లేని వాళ్ళు ఇంకా
దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపం ఏంటంటే, మీ తల్లి లేదా మీ తండ్రిది 2002 SIR లో లేకపోయినప్పటికీ మీ అవ్వ లేదా మీ తాతగారి ఆ డేటాను కూడా మీరైతే సబ్మిట్ చేసినప్పటికీ మీరు మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు. మీ ఓటు హక్కు కూడా అలాగే ఉంటుందన్నమాట. చాలా మంది ఈ కారణాలతో ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అయితే ఇంకా సబ్మిట్ అయితే చేయలేదన్నమాట బిఎల్ఓ గారులకి. కాబట్టి ఏదైతే మీ దగ్గరలోని నెట్ సెంటర్ లో కానివ్వండి, లేకుంటే మీ సేవా సెంటర్లలో కానివ్వండి, ఆ డేటా అయితే ఖచ్చితంగా అందుబాటులో అయితే ఉంటుంది. లేదంటే మీరే మీ మొబైల్లో voters.eci వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి 2002 డేటాను కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు పేరు మరియు నియోజకవర్గం అలాగే డిస్ట్రిక్ట్ అయితే మీరు ఇచ్చారంటే వెంటనే మీ వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. మీ అవ్వ తాతగారిది కానివ్వండి, మీ అమ్మ నాన్నగారిది కానివ్వండి, ఆ డేటాని అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఎంటర్ చేసి ఆ మ్యాపింగ్ అయితే చేసుకొని మీ ఓటు హక్కుని సేఫ్ గా అయితే ఉంచుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఈ మన SIR కు సంబంధించి మీ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయకపోతే మీ ఓటు ఉంటుందా పోతుందా, లేదంటే కొత్త అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, అలాగే షిఫ్టింగ్ కు సంబంధించి ఎప్పటి నుంచి ఆ అప్లికేషన్ అనేటివి జరుగుతాయి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అందులో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ మీకు ఆ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరైతే ఇంకా ఈ SIR సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంటే ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కానివ్వండి ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.